సో కథాసుధా యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం ఒక సెన్సేషన్ లాగా అందరి నోట వినిపిస్తుంది, ఏంటి కథాసుధాలే బరి ఉంది అని చెప్పేసి. అయితే కథాసుధ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు సార్, ఇప్పుడు ఇంత చక్కటి ఆఫీసు, ఎంతో అద్భుతమైన ఇల్లు, ఇలాంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకున్నారు కదా సార్. సో హాయిగా రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేయకుండా ఎందుకు సార్ మీరు ఇంత తపనతో, తాపత్రయంతో ఒక ప్రాజెక్ట్కి నేను పర్యవేక్షణ చేయాలి, ఇంతమందికి నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ తపన అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా? చాలా మంచి క్వశ్చన్ అడిగామ్మా. నేను ఎప్పుడూ ఒకటి చెప్తా ఉంటానమ్మా, మన ఎలా పైకి వచ్చామనేది ఒకసారి గుర్తుంచుకోవాలి ఎప్పుడు, కింద నుంచి. అందున ఎప్పుడు మాట్లాడినా నేను వాళ్ళు ఈ పొజిషన్లో ఉండటానికి స్వర్గీయ విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు. నా ఫస్ట్ షీల్డ్ కూడా రాజకపూర్ చేతుల మీదుగా రామారావు దగ్గర ఉంటే అడవి రాముడు అనే స్టిల్ ఎప్పుడు నా దగ్గర ఉంటుందన్నమాట. అది సంవత్సరంలో ఆడింది. అందుకనే జీవితంలో నేను ఉండటానికి కారణం ఆయన.